అనసూయ వ్యవహారం మరింత వివాదంగా మారింది. ముఖ్యంగా తన వ్యక్తిగత ప్రతిష్ట, తన ప్రైవేట్ లైఫ్, అదేవిధంగా తన మీద లైంగికంగా ఒక రకంగా లైంగిక పరమైన అసభ్యంగా పదజాలాన్ని ఉపయోగిస్తూ తన మీద దాడి చేస్తున్నారంటూ అనసూయ దాదాపు 42 నుంచి 73 మంది మీద కేసులు నమోదు చేసింది. అందులో సెక్షన్ 75, 79, 356, అదేవిధంగా 351, 356, దాంతోపాటు 61E, 67 కింద వ్యక్తిగత గోప్యతకు సంబంధించి, అదేవిధంగా మహిళగా తనని అవమానకరంగా చేస్తోన్న అసభ్యకరమైన వ్యాఖ్యలకు సంబంధించి, మహిళగా తనని అవమానించడానికి సంబంధించి, దాంతోపాటు లైంగిక పరమైన కామెంట్స్ చేయడం, వీటన్నిటికీ సంబంధించి, వీటన్నింటినీ మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు ఉపయోగిస్తూ తనల్ని అశ్లీలంగా చిత్రీకరించే విధంగా కొన్ని పోస్టులు పెడుతున్నారంటూ అనసూయ ఎట్టకేలకి మొత్తానికి కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ వివాదం తొలుత శివాజీ చేసిన కామెంట్స్, ఆ తర్వాత దాని మీద ఆడవారి దుస్తుల మీద అనసూయ తన అభిప్రాయాన్ని పంచుకున్న సందర్భంగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఆమె రిలీజ్ చేశారు అని అన్నారు. ఆ ఫోటోలకు సంబంధించి వచ్చినప్పుడు వరుసగా దీని మీద మీడియాలో ఇటీవల కాలంలో దాదాపు నెల రోజుల నుంచి ఇదే అంశం మీద వివాదం నడుస్తోంది. ఈ వివాదాల నేపథ్యంలోనే అనసూయ మొత్తానికి కేసులు పెట్టారు. దాదాపు ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద వచ్చే విధంగా కేసులు పెట్టారు. అంటే విపరీతమైన మోరల్ పోలీసింగ్ తన మీద చేశారు అనేది అనసూయ వ్యాఖ్య. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మీడియాతో పాటు సోషల్ మీడియా, అదేవిధంగా కొంతమంది పొలిటీషియన్స్ మీద కూడా కేసులు పెట్టారు. ఒక్కసారి దీనికి సంబంధించి అనసూయ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎస్, ఇక అనసూయ ఏం మాట్లాడారో మనం చూసే ముందు ఇప్పటికే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. అదేవిధంగా తురగా శ్రీరామ్ గారు కూడా, విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమార్ గారు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ గారు, వారితో పాటు అడ్వకేట్ ప్రసన్న గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా జడ్జి రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు. నమస్తే మేడం. రామకృష్ణ గారు, ఇక్కడ 2 అంశాలు నలుగుతున్నాయి. ఒకటి, అనసూయ అనే వ్యక్తి సెలబ్రిటీ. ఆమె సెలబ్రిటీ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా సెలబ్రిటీస్ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఆహార్యం, అదేవిధంగా వాళ్ళ శైలి అన్నింటినీ కూడా అందరూ ఫాలో అవ్వాలనుకుంటారు. అందరూ కూడా వాళ్ళని చూస్తారు ఆసక్తిగా. ఆ నేపథ్యంలోనే జనరల్గా శ్రీశ్రీ అంటారు కదా, వ్యక్తిగత జీవితాలు మీ ఇష్టం, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటామని చెప్పి, ఆ నేపథ్యంలోనే అందరూ కూడా ఆమె పబ్లిక్లో ఆమె వ్యవహార శైలి వీటికి సంబంధించి మేము వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కొంతమంది అంటుంటే, కొంతమంది యాక్చువల్గా అనసూయకి సంబంధించిన గోప్యత అనే హక్కుకి భంగం కలిగిస్తున్నారు. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించే విధంగా, అదేవిధంగా ఒక మహిళగా ఆమెను అత్యంత అవమానకరంగా మాట్లాడడము, అశ్లీలంగా చిత్రీకరించడము, దాంతోపాటు లైంగికంగా కూడా ఆమెను మాట్లాడడం, లైంగిక పరంగా అవమానించేలాగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చేస్తున్నారని ఇదంతా కూడా ఒక వివాదం నడుస్తోంది. ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు? చట్టపరంగా ఎలా చూడొచ్చు? సామాజిక పరంగా ఎలా చూడొచ్చు? మేడం, మీకు ముఖ్యంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారం. అనసూయ గారి యొక్క ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే, సభ్య సమాజంలో నీతి నిజాయితీగా కొన్ని నియమాలకు కట్టుబడి బ్రతికే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోరండి. స్పష్టంగా చెప్పేస్తున్నా. ఈ రోజు కూడా అనసూయ గారు పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టడం అన్నది ఏమాత్రము సమంజసం కాదు. చట్ట పరిధిలో అది చెత్త కేసు. ఎవడు వాదిస్తాడో వాదించమని చెప్పండి. అతి చెత్త కేసు చట్ట పరిధిలో. అంటే వ్యతిరేకంగా మీరు వాదించడానికి సిద్ధమా? నేను నిరూపించడానికి చెప్తున్నా చూడండి. సెక్షన్ 75, సెక్షన్ 75 స్టార్ట్ విత్ ఎనీ మ్యాన్. ఓకే, నెక్స్ట్ 79 క్రిమినల్ ఇంటిమిడేషన్. నెక్స్ట్ 356 ఇస్ ద డిఫమేషన్. డిఫమేషన్ లో పరువు నష్టం కేసుల్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా యాక్టర్ గాని సింగర్ గాని తన పర్ఫార్మెన్స్ ను పబ్లిక్ జడ్జిమెంట్ కోసం పబ్లిక్ లో పెట్టినప్పుడు దానిపైన వచ్చే కామెంట్లు ఏవి కూడా డిఫమేషన్ కింద రావు. ఇట్స్ ఎక్సెప్షన్ అండర్ 350. ఎవరైనా ఇంకా న్యాయవాదులు కూడా వస్తున్నారు కాబట్టి ప్యానెల్లో వాళ్ళు చూసుకోవచ్చు క్లియర్ గా.
నేను ఎందుకు అంటున్నానంటే నా ఇష్టం, నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఏమైనా చేస్తాను, నేను ఏ విధంగానే తిరుగుతాను. మీ తండ్రి ముందర మీరు ఆ విధంగా తిరుగుతారా? మీ అన్నదమ్ముల ముందర మీరు ఆ విధంగా తిరుగుతారా? ఎవరి ముందు తిరుగుతారు మీరు? పక్కింటోడికి, ఎదురింటోడికి, చదువుకునే పిల్లలకు వాళ్ళ ముందర తిరుగుతారా? ఎవరు నష్టపోతారు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి, డీసెన్సీ మెయింటైన్ చేయాలి. పబ్లిక్ ఫిగర్స్ మీరు, సెలబ్రిటీస్ మీరు, ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఎవరికి గుణపాఠాలు చెప్పాలి, ఎవరిని దారిలో పెట్టాలి, సమాజాన్ని ఏ విధంగా కంట్రోల్లో పెట్టాలి. ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలు, కళ్ళ కనపడుతున్నటువంటి దుర్మార్గాలు, రోజుకు సెకండ్లకు ఎన్ని రేపులు జరుగుతున్నాయి, ఎంత అన్యాయం భ్రష్టు పట్టిపోతుందో సొసైటీ. కానీ రామకృష్ణ గారు ఇలాగని మోరల్ పోలీసింగ్ కరెక్ట్ అంటారా? మోరల్ పోలీసింగ్ చట్టం అనేది ఒకటి ఉన్నప్పుడు మోరల్ పోలీసింగ్ సంబంధించి ఏ చట్టం ఉంది? Yes. ఎక్కడుంది? ఇండీసెంట్ గా ప్రవర్తించమని చట్టం చెప్తోందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీసెన్సీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సెక్సువల్ హరాస్మెంట్? ఏముందండి చట్టంలో? Yes. నేను ఒకటి చెప్తున్నా మేడం క్లియర్ గా, చెప్పండి. అనసూయ గారిని నేను ద్వేషించను, కానీ మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవంతో నేను ఒకటే మాట చెప్తున్నాను. అనసూయ గారు ఈ ఎపిసోడ్ ని ఎంత తొందరగా ముగించుకుంటే అంత మంచిది. ఆమె అనవసరంగా శివాజీ గారి యొక్క ఎపిసోడ్ లేక ఆమె జ్వరపడింది. నేను ఒక హీరోయిన్ ని, నేను ఒక సెలబ్రిటీని, నేను ఇంత డ్రెస్ చేసుకుంటాను, అంత డ్రెస్ ఎస్ ఓకే రైట్, ఎక్కడ వరకు అక్కడ వరకు పరిమితి ఉండాలి సమాజంలో. మీరు వచ్చిన తర్వాత అందుకే క్లియర్ గా చెప్పారు 356 బిఎన్ఎస్ లో ఎక్సెప్షన్ కింద పెట్టారు. అది ఏ యాక్టర్ అయినా, సింగర్ అయినా తన పర్ఫార్మెన్స్ ను పబ్లిక్ జడ్జిమెంట్ కోసం పెట్టినప్పుడు దాని మీద రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తుంటాయి. ఆ డ్రెస్ నేను ఒక చెప్తాను మేడం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసినటువంటి శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఒక కంటెంట్ ఉంది. ఆ కంటెంట్, ఆ సినిమాకు అది ప్రాణం. ఆ కంటెంట్ ను సెన్సార్ వారు బ్యాన్ చేశారు. ఎన్టీ రామారావు గారు మద్రాస్ హైకోర్టుకు వెళ్ళినప్పుడు, మద్రాస్ హైకోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరిగినప్పుడు కోర్టు ఒక అభిప్రాయానికి వచ్చింది. ఏమని చెప్తోంది? అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఆ న్యూడిటీని